ఒక చిన్న గ్రామంలో హెచ్ఎంపీవీ అనే కొత్త వైరస్ వ్యాప్తి చెందింది. ఇది డాక్టర్లు ఇప్పటివరకు చూసింది కాదు. కొంతమంది ప్రజలు బలహీనంగా అనిపించారు. గ్రామంలో ఉన్న ఆరోగ్య బృందం ఆశ్చర్యానికి గురయింది. వారికి ఈ వైరస్ను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. ఆ గ్రామంలో డాక్టర్ శ్రావణి అనే జ్ఞానవంతురాలైన డాక్టర్ ఉండేవారు. ఆమె అనేక వ్యాధులను చూసింది. కానీ ఈ వైరస్ వేరేలా ఉండేది. ఆమె అనేక డాక్టర్లను, నర్సులను మరియు శాస్త్రజ్ఞులను ఒక చోట చేర్చుకుని హెచ్ఎంపీవీ వైరస్ గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ శ్రావణి వారందరికీ వివరణ ఇచ్చారు. ముందుగా ఈ వైరస్ను అర్థం చేసుకోవాలి. హెచ్ఎంపీవీ వైరస్ రోగి దగ్గు లేదా వాయుమణుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది శ్వాస సంబంధిత వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో కష్టాలు కలిగిస్తుంది. డాక్టర్ శ్రావణి గ్రామంలో ప్రజలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వారిని వైరస్ నుంచి కాపాడుకోవడానికి నేర్పించారు. మీరు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, ఇతరులతో దూరంగా ఉండాలి, జనం కుప్పకూలిన చోట్ల వెళ్ళకూడదు అని ఆమె చెప్పుకొని వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వైరస్ను తప్పించుకోవడంలో సహాయపడుతుంది అని డాక్టర్ శ్రావణి చెప్పింది. మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, మంచిగా నిద్రపోవాలి, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి, ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలి. వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రాముఖ్యత కలిగిన వారిని ప్రత్యేక చికిత్సా కేంద్రాలయంలో నిలిపివేశారు. మీరంతా విశ్రాంతి తీసుకొని మందులు తీసుకోవాలి అని డాక్టర్ శ్రావణి చెప్పారు. డాక్టర్ శ్రావణి మరియు ఆమె బృందం రోజు రాత్రి కూడా ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. పోస్టర్లు, సోషల్ మీడియా మాటల ద్వారా ప్రజలకు వైరస్ గురించి తెలియజేశారు. ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసి ప్రజలు తమ సమస్యలను తెలియపరుచుకోగలిగారు. సమయం గడిచిపోతూ వైరస్ సగటు తగ్గింది. గ్రామం తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చింది. డాక్టర్ శ్రావణి మరియు ఆమె బృందం ప్రజలను విజయవంతంగా రక్షించగలిగారు. ఈ సంఘటన గ్రామంలో జ్ఞాపకంగా నిలిచిపోయింది.